ఈ 3 మెథడ్స్ అయితే మా బాబుకి బ్రెస్ట్ ఫీడింగ్ ఆపడంలో చాలా హెల్ప్‌ఫుల్ అయినాయి. చాలా మంది వరీ అవుతారు బ్రెస్ట్ ఫీడింగ్‌ని ఎలా ఆపాలని చెప్పి. సో, దాన్ని కొంచెం క్లియర్‌గా ఫస్ట్‌దొచ్చేసి గ్రాడ్యుయల్లీ నాట్ సడెన్‌లీ. అంటే మేము బాబుకి స్లోగా ఆపేయటానికి అలవాటు చేసాం కానీ, ఒకేసారి ఫోర్స్‌ఫుల్‌గా సడెన్‌గా ఆపేయలేదు. అదేంటంటే ఎప్పుడు కూడా మార్నింగ్స్, నైట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మార్నింగ్ కొంచెం ఇంటర్వెల్స్‌లోనే ఇస్తూ ఆపడం మొదలుపెట్టాం. అండ్ నైట్ కూడా అంతే. కొంచెం ఇవ్వటం, కొంచెం ఆపడం, కొంచెం ఇవ్వటం, కొంచెం ఆపడం. ఈ ప్రాసెస్ మాత్రం వెరీ హార్డ్. ఎందుకంటే పిల్లలు మార్నింగ్స్ అయినా, నైట్ అయినా చాలా ఏడుస్తారు. అది మనం భరించగలగాలి. ఇంకా సెకండ్ మెథడ్ వచ్చేసి డిస్ట్రాక్ట్ ఆర్ రీప్లేస్. డిస్ట్రాక్ట్, రీప్లేస్ ఏంటంటే ఫస్ట్ మేము తనకి ఎప్పుడైనా మిల్క్ అడిగినప్పుడు డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళం. ఐదర్ ఇంకేదైనా పని చేయటమో, ఆర్ ఏమైనా చిన్న పనులు చెప్పడం, ఆర్ తనకి నచ్చిన పని చేయించడం, ఆర్ టాయ్స్ ఇచ్చి వాటితో ఆడుకోపించడం, ఇట్లాంటివి చాలా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇది కూడా మాకు ఒక లెవెల్లో కొంత హెల్ప్ అయింది. బట్ ఫుల్ అయితే హెల్ప్ఫుల్ అవ్వలేదు. ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి దిస్ రియల్లీ హెల్ప్ అనమాట. చాలా హెల్ప్ అయింది. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. అదేంటంటే బిటర్ గట్ జ్యూస్, కాకరకాయ జ్యూస్ అంటారు అనమాట. సో దీన్ని ఒక చిన్న బాటిల్ వేసుకొని మిక్సీ చేసుకుంటే కొంచెం లిక్విడ్ ఫామ్ లో వస్తుంది. దాన్ని మీరు ఆ బాటిల్ వేసుకుని స్ప్రే చేసుకోండి ఎప్పటికంటే అప్పుడు. దీనికన్నా ముందు మేము మా బాబుకి ఏం చెప్పామంటే, ఇది చాలా చేదుగా ఉంటుంది అండ్ తనకి ఎడ్యుకేట్ చేశాను అనమాట. నువ్వు ఇది కానీ పాలు అడిగితే నీకు ఇది స్ప్రే చేస్తాం అండ్ ఆ చేదు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చేదుగా ఉండటం వల్ల తను మల్టిపుల్ టైమ్స్ అడగడం ఆపేశాడు అనమాట. ఇనిషియల్ వద్దు అనేవాడు. ఇంకా అయితే మాకు ఎంత బాగా వర్కౌట్ అయిందంటే మార్నింగ్ టైమ్స్ కంప్లీట్ గా అడగడం మానేశాడు అండ్ నైట్స్ కూడా.